హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మధుస్ వ్లాగ్స్. ఈరోజు ఒక కొత్త వంటకాన్ని ట్రై చేయబోతున్నాం. మామిడికాయ చామదుంపల కర్రీ అనమాట. ముందుగా బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని జీలకర్ర కూడా వేసేసుకోవాలన్నమాట. వెంటనే కరివేపాకు ఇంకా ఆనియన్స్ కూడా వేసేసుకొని ఆనియన్స్ని కొంచెం అలా సాట్ చేసేసుకోవాలి. తర్వాత పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అనమాట. దాని తర్వాత ఆనియన్స్ అన్నీ కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేసుకోవాలి. ఈ గ్యాప్లో సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట తగినంత. ఆనియన్స్ పసుపు అదంతా మిక్స్ అయ్యేలా ఆనియన్స్ని మిక్స్ చేసుకొని ఒక 2 మ్యాంగోస్ని వాష్ చేసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ మ్యాంగోస్ కూడా వేసి పసుపు అంతా మ్యాంగోస్కి పట్టేలా కలిపేసుకోవాలి. దాని తర్వాత ఒక 1/2 kg చామదుంపల్ని ముందుగానే ఉడికించుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా వేసుకొని కలిపేసుకోవాలన్నమాట. నీట్గా ముక్కలకి అంత పసుపు ఉప్పు అంతా పట్టేలాగా కలుపుకోవాలి. దాని తర్వాత లిడ్ పెట్టి క్లోజ్ చేసేసుకొని ఒక 5 minutes అలా ఉంచి మళ్ళీ తీసి ఒకసారి సార్ట్ చేసుకోవాలి అనమాట. లేకపోతే అడగంటిపోతుంది, మాడిపోతుంది. సో అలా సార్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం కారం యాడ్ చేసుకోవాలి అనమాట. కారం నేను మాకు తగినంత వేసాను అనమాట. 2 spoons అలా కారం వేసుకున్నాను. మీకు తక్కువ కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట. 2 spoons కారం వేసిన తర్వాతకి మొత్తం కారం అంతా అన్ని ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత దొడ్డుప్పు కూడా కొంచెం వేసుకోవాలన్నమాట. మనం సన్నుప్పు కొంచెం లైట్గా వేసాము కాబట్టి దొడ్డుప్పు రుచికి సరిపడా వేసుకున్నాం అనమాట. ఆ తర్వాత ఒక 1/2 లీటర్ అన్ని వాటర్ పోసుకున్నాను. ఎందుకంటే కొంచెం లిక్విడ్ లాగా చేసుకోవాలనుకున్నాను. మీకు లిక్విడ్ లాగా ఇష్టం లేని వాళ్ళు కొంచెం ఒక సగం గ్లాస్ అంత వాటర్ పోసుకొని కూడా ఫ్రై లాగా చేసుకోవచ్చు. నాకు కొంచెం లిక్విడ్ లాగా కావాలి అనుకున్నాను కాబట్టి నేను ఒక 1/2 లీటర్ వరకు వాటర్ తీసుకున్నాను అనమాట. సో ఆ 1/2 లీటర్ వాటర్ అంతా మొత్తం మిక్స్ అయిపోయేలాగా కలుపుకొని మళ్ళీ లిడ్ పెట్టేసేయాలన్నమాట. లిడ్ పెట్టేసి ఒక 5 minutes ఉంచాలి మీడియం ఫ్లేమ్లో. తర్వాత ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. కొంచెం సేపు కలుపుకున్న తర్వాత బాగా ఇలా బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. మనం పోసిన వాటర్ అంతా ఇలా బాయిల్ అయితేనే ఆ ముక్కలకి మంచిగా కారం అదంతా పడుతుంది, మంచి టేస్ట్ వస్తుంది అనమాట. లాస్ట్కి కొత్తిమీర పుదీనా వేసుకొని గార్నిష్ చేసుకొని దించేసుకుంటే మన చామదుంపల మామిడికాయ కర్రీ రెడీ.